హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మేడే. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, జోగి రమేష్ గారు మీ నాన్నే పరిగణించావు, నువ్వెంత బచ్చగాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు, రోజా, పేరు నాని, కొడాలి నాని, వీళ్ళు నలుగురు పేర్లు బాగా వినిపిస్తున్నాయి కదా. మరి తన పేరు కూడా వినిపించాలి కదా. ఎక్కడ తనను తక్కువగా చూస్తాడేమో, మన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తను తక్కువగా అనిపించి నెక్స్ట్ మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ ఇస్తాడో ఎవడో అని ఆయన భయం అనుకుంటుంది కదా. అందుకని వీరిద్దరికంటే ఎక్కువగా టోన్ పెంచి మాట్లాడుతున్నాడు అన్నమాట. టోన్ పెంచి మాట్లాడితే ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఆయనకున్న చరిత్ర ఏమిటి? రౌడీ చరిత్ర లేదు, రాజకీయ చరిత్ర లేదు, వ్యక్తిగతమైన చరిత్ర లేదు. ఆయన మామూలు బిలో యావరేజ్ ఫ్యామిలీకి చెందినవాడు అన్నమాట ఆయన. తర్వాత ఏంటంటే ఆయన పెద్ద రాజకీయంగా ఉద్ధరించింది ఏం లేదన్నమాట. అలాంటి వాడు మరి ఎందుకు మాట్లాడుతున్నాడు? మాట్లాడితే మాత్రం ఎవరు పట్టించుకుంటారు? జోగి రమేష్ వల్ల మళ్ళీ నెక్స్ట్ జోగి రమేష్ గెలుస్తాడా? అప్పుడు పవన్ కళ్యాణ్ మన జగన్మోహన్ రెడ్డి తాలూకు వేవ్ కనుక ఆ వేవ్లో వచ్చాడు, కానీ మళ్ళీ రాడు. ఎందుకంటే ఆ వచ్చే పనులు కూడా చేయలేదు. అందువల్ల ఈ జోగి రమేష్ మాటలను ఎవరూ పట్టించుకోరండి. ఎందుకంటే ఏదో నోటుకొచ్చిన మాట మాట్లాడి ఆయన దృష్టిలో పడ్డానికి మాట్లాడతారు. కానీ ఇప్పుడు జోగి రమేష్ మాటలు కానీ అలాగే అంబటి రాంబాబు మాటలు కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏదో మామూలు నామకే భాష మాట్లాడతారు మాట. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేద్దామని చెప్పి ఇంటి వరకు వెళ్ళి అలా చేసి ఈరోజు మంత్రి పదవి తెచ్చుకున్నారు కదా సార్. చంద్రబాబు నాయుడిని అటాక్ చేద్దామని వీళ్ళు అనుకుంటారండి. ఎలాగ అటాక్ చేసేస్తారు? అయితే ఆయన తాలూకు మంచితనం అది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయడానికి వెళ్ళినట్టయితే దారిలోనే అరెస్ట్ చేస్తారు, రిమైండ్ పంపించేస్తాడు. ఇదే మరి అది లేదు, ఈయనకి చేత కాదు. ఈయనకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వ్యక్తిని అరెస్ట్ చేయడం కానీ, వ్యక్తిని బయటికి రాకుండా కొన్నాళ్ళ పాటు రిమైండ్లో ఉంచడం కానీ, వాళ్ళు హౌస్ అరెస్టులు చేయడం కానీ, మాట్లాడితే కేసులు పెట్టడం కానీ అదానికి లేదు. అందుకే సంకటాపోతున్నాడు అంటే కారణం అది. అఫ్కోర్స్ నాకు చాలా కడుపుమండి మాట్లాడుతున్నాను. అరే తప్పు చేసేవాడు పనిష్మెంట్ లేకపోతే ఎలాగవుతుందండి? ఆయన ఎంత వెర్రిబాబులుడు అంటే అఫ్కోర్స్ అట్లాంటి వ్యక్తిని అలాగ అనకూడదు అనుకోండి. అరే తన భార్యను మాట్లాడితే ఇంకోళ్ళ ఏం చేస్తాడు? ఈ సీఎం వద్దు, గాడిద గుడ్డు వద్దు, ఏమొద్దు, అసలు ముందేమన్నావు చెప్పు, భువనేశ్వరిని కమాన్ తేల్చుకున్నావురా అని చెప్పాలి కదా. అవసరమైతే సుప్రీంకోర్టు వరకే వెళ్ళి మళ్ళీ వాళ్ళకి 33 చెరువులు నీళ్ళు తాగించాలి కదా. అది ఏది లేకుండా ఊ అని ఏడుసోది కూర్చుంటే అది బాగా పనికొచ్చిందన్నమాట. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ఓడిపోయినటువంటి సందర్భం వస్తే ఆ ఏడ్చిన షార్ట్స్ వేస్తారన్నమాట. దానికి పనికొచ్చింది ఆ ఏడుపు. అసలు వీళ్ళు సీనియర్ ఎన్టీఆర్ గారు కూతుర్నే మాట్లాడే అంత స్థాయి సార్ వీళ్ళది. ఎవరిని అంతే స్థాయి అంటే అంతే. అవతల వాడు నోరు మూసుకుని నేను మాట్లాడతారండి. అవతల వాడు పూర్తిగా ఆ మాట అనగానే తలకాయ లేచిపోయింది అనుకోండి, ఆ మాట అనగానే కాలో చెయ్యి లేచిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకోటి మాట్లాడతాడు. అందువలన వీళ్ళు సైలెంట్గా ఊరుకుంటున్నా. ఇప్పుడు ఎలాగుందండి పరిస్థితి? ఎలాగుందండి? ఎక్కడ వేల జనం వస్తున్నా 10 మంది వస్తున్నారు అన్నారు. అన్యాయం కదా లోకేష్ పాదయాత్రకి. మరి 10 మంది వస్తున్న జనానికి వాళ్ళు చేయరు కదా. వాళ్ళు అక్కడ పాదయాత్రలో లైవ్ చూపించడము, పాదయాత్రలో జనం చేత మాట్లాడించడము, పాదయాత్రలో ఆ పాదయాత్రను ఫోకస్ చేయడం చేయాలి కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా 9 మాసాలు ఆంధ్ర అంతా తిరిగాడు. అప్పుడు ఏం చేసేవాడు? ఈనాడు రామోజీరావు గారు మొదటి పేజీలో మొత్తం కొన్ని లక్షల మంది ప్రేక్షకులు వేసేవాడు అన్నమాట. అది జన సముద్రం అని అనిపించుకుంటేది. ఇప్పుడు అలా కాదు కదా. ఈయన మటుకి పాదయాత్ర చేస్తున్నాడు, ఆయన మటుకు ఆయన బస్సు యాత్ర చేస్తున్నాడు. బస్సు యాత్రకి ఎంతమంది వచ్చారో తెలీదు, పాదయాత్రకి ఎంతమంది వచ్చారో తెలీదు. ఒక నా పవన్ కళ్యాణ్ మాత్రం వారాహి యాత్రలో మాత్రం మిగతా వాళ్ళకంటే ఒక 10 అడుగులు ముందున్నాడు అన్నమాట. పవన్ కళ్యాణ్ అంతకుముందు సభలు వేరు, వారాహి సభలు మొత్తం అందరిలో కూడా వణుకు పుట్టించాయన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థి తెలుగుదేశం కాదు, పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ అన్నమాట. వచ్చే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గెలుస్తాడనేటువంటి ప్రజాభిప్రాయం ఉంది.
ఎందుకంటే వారాహి అంత బాగా ఉందన్నమాట. ఇక మరి తెలుగుదేశంలో మాత్రం ఎందుకో గట్టిగా మాట్లాడేవాడు ఎవరు లేడండి. గట్టిగా ఎవరు మాట్లాడుతున్నాడు? మన లోకేష్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు అనే అసలు డిక్షనరీ సబ్జెక్ట్ టెక్స్ట్ మాట్లాడతాడు. టెక్స్ట్ మాట్లాడితే ఎవరికి కావాలి? అవసరం లేదు. మిగతా ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడటం లేదు కదా. అందువల్ల ఇలా కాకుండా ఎవడైనా సరే గమ్మున మళ్ళీ అక్కడ అయ్యన పాత్రుడు మాట్లాడుతున్నాడు. అయ్యన పాత్రుడు మాటల్లో కూడా కొంచెం కామెడీ మిక్స్ చేసేసరికి ఒక కమెడియన్ అయిపోయాడు అన్నమాట. అలా కాకుండా ఫిరోసియస్గా మాట్లాడారన్నమాట. ఇప్పుడు అశోక్ కుమార్ రాజు, గజపతిన అట్లాంటి వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. అలాగే యనమల రామకృష్ణుడు మాట్లాడితే బాగుంటుంది. అలాగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడితే బాగుంటుంది. వీళ్ళెవరు మాట్లాడకంటే ఎంతసేపు ఒకడు బస్సు ఒకడు పాదయాత్ర అంటే నాకు ఎందుకో వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్ కరెక్ట్గా లేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అశోక్ గజపతి రాజు గారు ఏ పార్టీ నుంచి ఉంటారంటారు? తెలుగుదేశం. వాళ్ళు మొదటి నుంచి తెలుగుదేశం అంతే. ఒకవేళ నించోవడం తెలుగుదేశం కొంచెం దూరంగా ఉన్నారు కదా సార్. ఇది పార్టీ దూరంగా అంటే ఎప్పుడు ఎలక్షన్ వరకు దూరంగా ఉంటాడు ఆయన అసలు రాజకీయాలు వద్దని వాళ్ళ ఇంట్లో పెద్ద హడావిడి. కానీ మరి తెలుగుదేశంలో పుట్టాం, తెలుగుదేశంలో పోదాం అనే ఫీలింగ్ ఆయనకు ఉంది. వాళ్ళు మాట మార్చరాడు, రాజులు కదా వాళ్ళు. తెలుగుదేశం కాకుండా ఇంకో పార్టీ వాళ్ళ దగ్గర అలా ఎంతమంది బతిమాలారండి. మా పార్టీలో మీరు ఉండండి చాలని చెప్పేసి, మీకు ఇంత భరణం ఇస్తామని చెప్పి ఎంతమంది. ఇప్పుడు వైసీపీ కానీ మిగతా భారతీయ జనతా పార్టీ కానీ ఆ రాజుగారి కాళ్ళ మీద పడి బ్రతిమాలుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయనకి ఏముందండి ఇంకా వాళ్ళకి ఇప్పటికి కూడా కొన్ని వందల వేల కోట్ల ప్రాపర్టీ అంతా రాజావారిదే కదా. అన్నవరం దగ్గర నుంచి రాజావారి వరకు అన్ని వేల ఎకరాలు కూడా రాజుగారి అందరికీ దానం చేస్తారు. ఇప్పటికీ దానం చేస్తారు. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ రాజావారిది, ఆ విమ్స్ రాజావారిది, మహారాజా కాలేజీ రాజావారిది, సంగీత కళాశాల రాజావారిది, పోలీస్ అకాడమీ రాజావారిది, కోరుకొండ రాజావారి. అలా మాట అన్నీ రాజావారి అన్నీ కొన్ని వేల కోట్లు ప్రజల కోసం ఇచ్చేశారన్నమాట. అది తెలుగుదేశం తప్ప మిగతా వాళ్ళ పక్షాన ఉండడు. ఇప్పుడు అక్కడ ఉన్న పోలీస్ది ఒక స్టేషన్ టైప్ కూడా అది కూడా ఆయనదే సార్. పోలీస్ అకాడమీ ఆయనదే. అంత ఆయనదే ఇక్కడ. ఏం కోరుకొండ కూడా ఆయనదే, అంత ఆయనదే. ఆయన్ని కూడా మరి బొత్స గారు విమర్శిస్తున్నారంటే బొత్స గారు చెప్పు తీసుకొట్టేశారండి. ఆ సంగతి ఆడవాళ్ళందరూ బొత్స మీద బయలుదేరారు. బొత్స ఏమంటే నెల్లిమర్లలో సాంబశివరాజు అని చెప్పేసి లేబరు యూనియన్ నాయకుడు అన్నమాట. ఆ పెరిమెస్స సాంబశివరాజు గారు. ఆ రాజుగారి దగ్గర ఏమో మందు పోస్తుండేవాడు. విజయనగరం లాడ్జీలో ఉండేవాడు ఈ పెద్ద మనిషి. రాజుగారు వచ్చినప్పుడేమో రాజుగారు శిష్యుడిని అని చెప్పి మందు పోస్తుండేవాడు అన్నమాట. బొత్సని రాజుగారి శిష్యుడిగా భావించేవాడు. మొత్తానికి బొత్స మెల్లగా మాటకారు కనుక ఏదో పార్టీలో నిలబడడం, ఆ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంటూ మొత్తం రావడం, మెల్లగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం చాలా సముచిత స్థానం ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చీఫ్ మినిస్టర్ లెవెల్కి ఎదిగాడు బొత్స అన్నమాట. ఆ విజయనగరంలో మాత్రం కలెక్టర్ ఎవడొచ్చినా బొత్స దగ్గర రావడం, అయ్యా మీరు మీ 30% తీసుకోండి, మిగతా నేను ఏర్పాటు చేసుకుంటాను అని చెప్పేసి, అంటే గవర్నమెంట్ కలెక్టర్లతో సైతం ఆయనకి లంచం ఇచ్చేటువంటి పరిస్థితిని కల్పించుకున్నాడు అన్నమాట. బొత్స సత్యనారాయణ తాలూకు మేనల్లుడు సీను అని ఆయన దందా చేస్తుంటాడు అక్కడ. అది ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.